కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు అంటారు. అలాగే గంగి గోవు పాలు లాంటి చాలా పాత్ బ్రేకింగ్ సినిమాలకు ఊపిరి పోస్తున్న ఈ క్రియేటివ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇవాల్టి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్. ఆయన తీసింది కేవలం 8 సినిమాలే, 9 టెలివిజన్ సీరియల్స్, కానీ 32 నంది అవార్డులు, 2 నేషనల్ అవార్డ్స్ని కైవసం చేసుకున్నారు. ఈ స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయటం ఇట్స్ మై ప్రివిలేజ్ టుడే. ఐ హ్యావ్ విత్ మీ గున్నం గంగరాజ్ గారు ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. నమస్తే సార్. నమస్తే సార్, మీరు 20 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నారు, టీవీ సీరియల్స్ తీస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు తీసినవి కొన్నే, కానీ ఆ కొన్ని కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 20 ఏళ్ల క్రితం లిటిల్ సోల్జర్స్ లాంటి ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకొచ్చారంటే ఇప్పుడు ఆ సినిమాని బాగా చూస్తున్నారు టెలివిజన్లో. అప్పట్లో మీరు 20 years బ్యాక్ పీపుల్ థాట్ వాట్ ఈస్ దిస్ యువర్ మేకింగ్ అని అనుకున్నారు. అంటే షూటింగ్ అప్పుడు సమ్ పీపుల్ డెంట్ బిలీవ్ ఎంత టైం ఎందుకు తీసుకున్నాడు, ఇట్స్ సపోజ్ టు బి కిడ్స్ ఫిల్మ్ అన్నాడు, ఇది ఆయన 10 commandments చేస్తున్నాడు, తీస్తానే అన్నాడు ఎంత అని, అండ్ ద బడ్జెట్. బట్ దట్ సబ్జెక్ట్ రిక్వైర్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, అండ్ మైండ్లో మనకు ఆ పిక్చర్ ఉంటుంది, అదర్స్ వోంట్ నో ఇట్ నా వాట్ ద అవుట్పుట్ వుడ్ బి. అందుకని కానీ సినిమా తీయకే 10 ఏళ్ల ముందే రాసుకున్నారట కదండి ఆ స్క్రిప్ట్, లిటిల్ సోల్జర్స్ 12 సంవత్సరాల ముందు. సో 12 సంవత్సరాల ముందు అసలు అలాంటి ఒక స్క్రిప్ట్ కాన్సెప్ట్ రాయాలి అని అంటే ఆ రోజుల్లో అసలు అలాంటి ఒక కాన్సెప్ట్ రాయాలి, దాన్ని తీయాలి అని ఎవరు అనుకోరు, నార్మల్గా అయితే అనుకోరు. అంటే అది అంత ఎంత స్పెషల్ కాన్సెప్ట్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రెమిస్ అది. అప్పటి వరకు సినిమాల్లో ఏంటంటే మనకి ఒక ప్రాబ్లం వస్తుంది హీరోకి, అది సాల్వ్ చేస్తాడు. అలాగే బలం ఉంది కనుక 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మందిని తన్నేస్తాడు, ప్రాబ్లం సాల్వ్డ్. సో నాకు వచ్చిన ఐడియా అంటే సపోజ్ బలం లేని వాళ్ళకి వస్తే, సో వీక్ హీరోని తీసుకోవచ్చు, ఫిజికల్లీ వీక్, కానీ చూడటానికి బాగుండదు ఆడియన్స్. చిన్నపిల్లలు అయితే అందరికీ నచ్చుతారు, అండ్ దే న్యాచురల్లీ ఫిజికల్లీ వీక్ ప్లస్ మెంటలీ కూడా ఫుల్గా ఎదుగుంటారు. సో వాళ్ళకి ప్రాబ్లం వస్తే సేమ్ ప్రాబ్లం దట్ బిగ్ హీరో వుడ్ ఫేస్, విలన్లు, మర్డర్ ఆర్ వాట్ ఎవర్, హౌ విల్ దే సాల్వ్ ఇట్. ఓకే, దాని నుంచి మొత్తం అల్లుకున్నాం. వాళ్ళకి తోడెవరున్నా ఓల్డ్ మ్యాన్, ఈజ్ ఆల్సో పాస్ట్ హిజ్ ప్రైమ్, వాళ్ళు కలిసి ఎలా చేయగలరు అన్న సింపుల్ థాట్తో మొదలైంది. కానీ గంగరాజ్ గారు, అప్పుడు మీరు ఆ థాట్ ఏదైతే మీకు వచ్చిందో మీరైతే దాన్ని పూర్తిగా విశ్వసించే రాశారు ఆ స్క్రిప్ట్ని, కానీ మిమ్మల్ని ఎవరు విశ్వసించలేదు. ఇండస్ట్రీలో మీ స్క్రిప్ట్ని కొనడానికి కానీ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ మేము ముందుకు వస్తాం అని అన్నవాళ్ళు ఎవరూ లేరు. అంటే కొంచెం కొత్త పాత తీసుకోవాలంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ మిగిలిన వాళ్ళు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని, మీ బ్రెయిన్లోకి వెళ్ళి వాళ్ళకి కనపడదు. అండ్ ఇంకెవరికి ఆబ్లిగేషన్ లేదు నీ కళను నిజం చేయటం, నీ కళను నువ్వు నిజం చేసుకోవాలి. సో దానికి కావాల్సిన వనరులు కూడా మనమే సమకూర్చుకోవాలి, అంతేగాని ప్రపంచం మీకేమీ రుణపడి లేదు. దట్స్ ట్రూ. బట్ మీరు సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్గా డబ్బులు అవసరం, ప్రొడ్యూస్ చేయాలి. సో ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఆ మినిమం వనరులు అయితే ఉండాలి కదా, ఒక సినిమా తీయాలి అన్నప్పుడు. మరి దానికోసం ఏం చేశారు? లిటిల్ సోల్జర్స్ మీరు అంటే డైరెక్ట్గా మీరు ఐడియా రాగానే వెంటనే మీరే డబ్బులు పెట్టి సినిమా తీద్దాం అనుకున్నారా, లేకపోతే అసలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? లేదు, నేను తీయాలని అసలు ఎప్పుడూ అనుకోలే. నాకు అసలు అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఒక ఛాన్స్ వచ్చింది సినిమా డైరెక్ట్ చేయమని, సమ్ రీమేక్ ఆఫ్ ఇలా చిన్నపిల్లలు మలయాళం సినిమా మాలుటి అని. సో ఆ సినిమా చూసి దానికంటే బెటర్, నా స్క్రిప్ట్ బెటర్ అని ఇందులో సగం అందులో పెట్టా. లిటిల్ సోల్జర్ స్క్రిప్ట్ ఆల్రెడీ నాకు ఉంది. సో ఇంకో ప్రొడ్యూసర్ ఓకే అన్నారు. 1 week షూటింగ్ అయ్యాక దే డెవలప్ కోల్డ్ ఫీట్, భయం వేసింది, అబ్బో ఎంత ఖర్చు అవుద్దా ఏంటి అని, మానేశారు. సో ఒక్కసారి ఎవరికైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ రావటమే అరుదు. ఛాన్స్ వచ్చి ఎవరైనా మానేశారు సినిమా అంటే ఇంక జన్మలో రాదని నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఏమైనా కొత్త వాడికి ఛాన్స్ స్లిమ్, 100లో ఒక ఛాన్స్ ఉంటుంది. వచ్చిన ఛాన్స్ పోయింది అనుకో, ఇంకా ఎప్పటికీ రాదు అది, అంటే ఇంకా అయిపోయింది అనుకున్నా 5 years. బట్ ఈ 5 yearsలో మళ్ళీ ఎవరో వచ్చారు, చేద్దాం అనుకున్నారు. ఇట్ వెంట్ అప్ టు ఆల్మోస్ట్ కంపోజింగ్ సాంగ్స్. అక్కడ దే హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్, స్టాప్ చేశారు. ఓకే, అప్పుడు ఇంక నేను ఆలోచించుకుని సరే నేనైతే ఇస్తాను అంతే, బికాజ్ ఆల్రెడీ సో మచ్ వాజ్ కన్సీవ్డ్, స్క్రిప్ట్ వాజ్ డన్, సాంగ్స్ వే కంపోజ్డ్. అనుకోకుండా అనేసాను. బట్ లక్ ఏంటంటే ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ గ్రీటింగ్ కార్డ్స్, ఫాంట్ కార్డ్స్. ఐ యూస్ టు మేక్ వెరీ గుడ్ మనీ. సో అప్పుడు 20 lakhs ఏదో వచ్చి ఉంటుంది.
దాంతో అన్నాను చేస్తాను, బట్ ఫైనలీ ఇట్ వెంట్ అప్ టు 1 crore అండ్ బారోయింగ్ మనీ. ఇంకా ఒకసారి మొదలయ్యాక ఆగదు అలా. ఇక ఆగదు, కరెక్టే. కానీ ఆ సినిమా నిజంగా మొదలుపెట్టిన తర్వాత కూడా ఎక్కడో ఒక 4-5 రోజులు షూట్ అయ్యాక సడన్గా అనిపించిందట కదండి మీకు ఆపేద్దామని? ఎక్కడో ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఆపేద్దాం అని కాదు, పాప షీ వాజ్ 3 years and 3 months old. అప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి ఇక్కడికి, వాళ్ళు యూకేలో ఉండేవాళ్ళు. మా మరదలు కూతురు యాక్చువల్లీ. సో చేస్తుందో చేయదో వస్తుంది, 1 minute చేసి రోజంతా ఇంకా నేను చేయను అంటుంది, ఐఎమ్ టైర్డ్ అంటుంది. భయం వేసింది అసలు చేయగలదా. ప్లస్ డైలాగ్స్ 56 scenes ఉన్నాయి ఆ పిల్లకి. ఓకే, షీఈస్ ద హీరోయిన్, ఎలా చేయాలి. రసూల్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ కెమెరామ్యాన్, లేదు చేస్తుంది. 1 week తర్వాత మీటింగ్ వేసుకున్నాక అందులో మోస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వాజ్ రసూల్, దెన్ ఊర్మిళ మై వైఫ్. సార్ చేయొచ్చు అని. సో సడన్లీ షీ చేంజ్, షీ డెడ్. అంతేనండి. ఓకే. కానీ ఊర్మిళ గారు మీ వైఫ్, ఆవిడ టాస్క్ మాస్టర్ అంట కదా. అసలు మీరు కన్న కళని మీకంటే ఎక్కువగా కొంచెం ఎక్కువగానే డ్రీమ్ చేసేసి దాన్ని ఎట్లాగైనా సాకారం చేయాలని కంకణం కట్టుకున్నాను. తను ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అన్నది తనకు తెలుసు, నాకు తెలియదు. ఓకే. అండ్ షీ హ్యాస్ దట్ ఇనిషియేటివ్ ఉంది, ఒక ముందంజ వేయగలదు, పీపుల్ చేత పని చేయించగలదు. షీ కెన్ ఎక్స్ట్రాక్ట్ వర్క్. ఓకే. చిన్నపిల్ల అవ్వచ్చు, ఎంత పెద్దోడైనా అవ్వచ్చు. సో షీ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ మొత్తం.